థ్యాంక్ యూ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. ఈరోజు విజయ్ బర్త్డే స్పెషల్ బ్లాగ్. అందరికి తెలుసు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. చిట్టి తల్లి ఈ ముంగి దాల్ ప్యాకెట్ కాలు ఉన్నాయి చూసి కావాలి 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 అని అంటే ఇలా తీసి తింటుంది. చూడండి, అలవాటు లేదు వియాకి, కానీ కనిపిస్తే కావాలంటది. అలా ఈ మధ్య అదే కనిపించదు దానికి ఏవి కదా తల్లి. ఏ ప్యాకెట్ అయినా కూడా ఇంట్లో రేషన్ తెస్తాడు అండి విజయ్. ఏ ప్యాకెట్ అయినా కూడా తెస్తుంది, తీయు అంటది. తింటా, అది తినే ఐటమ్ కాకుండా కూడా తీయు చూస్తుంది, మరి పడేస్తుంది. అట్లా బంగారు తల్లి ఎట్లా తింటుంది. చిన్న కుక్క చిన్న కుక్క చిన్న కుక్క. చిన్ని కన్నా చిట్టి కన్నా మమ్మమ్మ అంట. అసలు మేము ఎక్కడికి ఏంటి ప్రయాణం ఏం తెలీదండి అని స్టార్ట్ అయిపోయినాం అంతే. ఏమండి ఎక్కడికి తెలియదు, స్టార్ట్ అయిపోతాం ప్రయాణం. వెహికల్ తీసుకెళ్తుంది మాకు. ఈ మధ్య ఎంట్రీ టికెట్ కూడా తీసుకుంటున్నారు. కొత్తగా స్టార్ట్ అయిందట, 1 month అవుతుంది. చాలా మంది స్కూల్ పిల్లలే ఉన్నారండి. వెహికల్స్ వచ్చాయి, అన్ని స్కూల్ వెహికల్స్. ఎక్కువ శాతం అందరూ స్కూల్ పిల్లలే ఉన్నారు. ఈరోజు చిన్నజీవి స్వామి వచ్చారట, అందుకే చాలా రష్ ఉంది. వచ్చి వెళ్ళిపోయారట. వామ్మో ఎన్ని స్కూల్ బస్సెస్ ఉన్నాయో. ఇదేనండి అపురూప వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము. ఇది మన నిజామాబాద్ డిస్టిక్ లో ఉంటుందండి ఈ టెంపుల్. చిన్నడు చిన్నడు ఏ చిన్నడు చిటికన్నా ఆవా 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 ఆవా. అర్చన టికెట్ తీసుకున్నాం ఇందాకే. వియా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. వియా బర్త్డే అన్నట్టే ఉంది ఎక్సైట్మెంట్. అయిందమ్మా అక్కలైతే వద్దుతలేరు అని. అబ్బో అబ్బో మేము వచ్చేసరికి లేట్ అయింది. ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. అసలు ఈ టైంలో పంతులు ఉంటారా అని విజయ్ ఒకటే గోల. అయినా సరే పద పద అని తీసుకొచ్చాను. చూసారు ఎంత మంది ఉన్నారో. పంతులు గారు కూడా ఉన్నారు. అనుకున్నట్టే అర్చన కూడా అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అనుకున్నది మాత్రం అర్చన కావాలి అని, అది కావాలి. రియా అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. చూస్తున్నారుగా, తనకి పండగ అయిపోయింది బయటికి తీసుకొచ్చినందుకు. చూస్తున్నారుగా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అసలు ఎవరు అంటే గల్లీ పిల్లలు వస్తారు, వచ్చినప్పుడు వాటితో ఆడుకుంటాయి, తర్వాత ఇంట్లోనే మాత్రమే. కానీ ఇలా బయటకు తీసుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుందండి. మా దగ్గర మాత్రం కుదురుగా అసలు ఉండట్లేదు. మా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతుందంటే ఎవరైనా ఎత్తుకుంటే అయిపోయి మమ్మల్ని చూస్తుంది. వియా వియా వియా
ఈ టెంపుల్ కి రెగ్యులర్ గా వస్తుంటాము. ఏ పండుగకో న్యూ ఇయర్స్ కో ఇలా పట్టరాని జనాలు ఉంటారు. మిగతా టైంలో ఇంత రష్ ఉండదు. కానీ ఈ రోజు పిల్లలకి ఇదో క్లాస్ ఉండటం వల్లనే ఇలా కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు అందరూ వెహికల్స్ లో వచ్చారంట. ఇక్కడ పిల్లల చేతిలో పెన్ ని చూసి అది నాకు కావాలి అని ఒక్కటే ఏడుపు. మళ్ళీ విజయ్ వియా కోసం పెన్ కొనిచ్చి తీసుకొచ్చాడు. తనకు కావాలి అన్న ఐటమ్ కావాలి, మేము లేదు వద్దు అంటే మాత్రం కింద పడి బొర్లుకుంటా మరి ఏడుస్తుందండి. అస్సలు వినదు. ఏదైనా ఏడ్చి మరీ సాధిస్తుంది నా చిట్టి తల్లి. మేబీ అమ్మాయిలందరూ ఏంటే. ఆటోగ్రాఫ్ ఇచ్చింది. కాదు అక్క 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 బా అయ్యో బాయ్. Sonama, uch, mama, uch. No, నేను ఒక డగ్లయ్యా. ఎట్లా చేస్తుంది, ఎట్లా అంబడుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక 100 మంది పిల్లలు ఒకరి తర్వాత ఇంకొకరు, ఒక గ్యాంగ్ తర్వాత ఇంకో గ్యాంగ్ అలా వచ్చి వియాని ఎత్తుకొని ప్రతి ఒక్కరు చంపలు ఇచ్చారండి. అసలు వద్దురా అన్నా కూడా ఎవ్వరు వినలేదు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విజయ్ ని ఈ రోజు విష్ చేశారండి. తన బర్త్డే స్పెషల్. విజయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా టైర్డ్ అయిపోయాము. వియా కూడా చాలా ఆకలి అవుతుందని ఒక ప్లేస్ కి అయితే వచ్చి ఫస్ట్ వియాకి కాస్త తినిపించి మేమైతే స్టార్ట్ చేసేసామండి. ఈ రోజు తన బర్త్డే స్పెషల్ ప్రాన్స్ తెచ్చాడండి. అందుకే స్పెషల్ గా తనతోనే చేయించాను ప్రాన్స్ కర్రీ. నేను బగారా రైస్ చేశాను అంతే. చాలా టేస్టీగా అయిందండి కర్రీ అయితే. మేబీ నేను కుక్ చేసినా కూడా ఇంత టేస్టీగా కాకపోతుంటదేమో. చిటితల్లి అయితే పడుకుంది. చాలా టైర్డ్ అయిపోయిందండి. అసలు తను దొరికిందే సందంటూ వియా లేచేలోపు కొన్ని రీల్స్ తీసుకుందామని బర్త్డే స్పెషల్ గా అనుకున్నట్టే జరిగిందండి. చాలా రీల్స్ తీసుకున్నాము. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ వీడియోలు తీసామండి. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చిటితల్లి మాకు కాస్త టైం ఇస్తే చాలండి. ఒక 1 or 2 hours అంతే సరిపోద్ది కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి సారీ చేంజ్ చేసుకొని వచ్చేసాను. వియాని ఆడించాల్సింది నేనే ఆడుకుంటున్నానండి. ఏం చేద్దాం, తనైతే పడుకుంది. నిద్ర అయితే డిస్టర్బ్ చేయలేను కదా, అందుకే. అసలు ఇక్కడ టోటల్ అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా విజిట్ కాని వారు కనుక ఉన్నట్లయితే ఒకసారి విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది చంపలు తీసుకుంది కాదా తల్లి? అవునమ్మా, అవును తల్లి, అవును తల్లి, అవును తల్లి. పోని 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 పోని. ఎంతమంది అక్కలు వచ్చిండ్రు అమ్మో వియా కోసం. అబ్బో అబ్బో వియా వియా అని. మంచి వరినవమ్మ, నేను నొరలే అంత మంచిగా, నువ్వు మంచి వరి. అలా చాయ్ తాగాక నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చామండి. అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేమండి. ఇది బెస్ట్ బర్త్డే విజయ్కి. అంతలా ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత విజయ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తన బర్త్డేని సెలబ్రేట్ చేశారు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.